ఈరోజు మరో రెసిపీతో వచ్చా. అదేంటంటే చింతపండు పులిహోర. అది ఎలా చేయాలో చూపిస్తా. ఒక డబ్బా బియ్యము అన్నం వండి పెట్టాను. ఇది పసుపు వేస్తాను నేను ఉడికేటప్పుడు. చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టాను. ఇది పిసికి పులిహోర చేసుకుందాం పదండి. ఆవాలు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలుపుకోవాలి. ఎండుమిర్చి ఒక 4, పసుపు, కొద్దిగా ఇంగువ. మనం చింతపులుసు పిసి పెట్టుకున్నాం కదా, ఇందులో పోసేసుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు. ఇది చిక్కగా మరగాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 చీర్చి వేసాను. కరివేపాకు కూడా 2 రెమ్మలు వేస్తున్నా. కొద్దిగా ఆవపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతి పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నా. అయిపోయిందండి పులిహోర పులుసు. అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులిహోర అయిపోయిందండి.